టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు వైసీపీ అధినేత జగన్తో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్లో కలిసి వచ్చే అంశంపై చర్చించనున్నారు. కేటీఆర్ తో పాటు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జగన్తో మాట్లాడనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇటీవలే భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. కోల్కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించారు. బీజేపీయేతర కాంగ్రెసేతర పార్టీలను ఫ్రంట్లో కలుపుకుపోతామంటున్న కేసీఆర్ ఏపీలో బలంగా ఉన్న వైసీపీతోనూ చర్చించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్తో మాట్లాడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. దీంతో పార్టీ నేతలతో కలిసి రేపు హైదరాబాద్లో జగన్ను కలవనున్నారు కేటీఆర్. ఇక మరిన్ని డీటెయిల్స్ శివను అడిగి తెలుసుకుందాం. శివ, జగన్ను ఎప్పుడు కలుస్తారు? డీటెయిల్స్ ఏంటి? సాకేత్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు ఒడిశాతో పాటు కలకత్తా వెళ్లారు. తర్వాత యూపీలో అఖిలేష్ యాదవ్ తో సమావేశమయ్యారు. ఈ చర్చలన్నీ ఒకవైపు అయితే ఏపీ రాజకీయాలలో ఫెడరల్ ఫ్రంట్ అనేది మొదటిసారి రేపు చర్చించబోతున్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ లోనే కేసీఆర్ ఇప్పటికే కొంతమంది బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా రేపు ఈ సమావేశం ఉండబోతున్నారు. ఇంకా ఎంపీ వినోద్ కూడా ఈ టీంలో, కేటీఆర్ టీమ్ లో ఉన్నారు. రేపు జగన్ తో కలబోతున్నారు. సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా ఈ సమాచారం ఇచ్చారు. కానీ ఎన్ని గంటలకు కలుస్తున్నారని మాత్రం సమాచారం ఇవ్వలేదు. అయితే ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా టీఆర్ఎస్ నేతలు జగన్ కలవడం ఖచ్చితంగా అక్కడ రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కూడా కలిసి రావాలని ఈరోజు సాయంత్రం సమావేశాల్లో కూడా ఆయన పిలిపించారు. ఇంకోవైపు జగన్ టీఆర్ఎస్ ఈరోజు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు ఏం పని ఉందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం అటు బీజేపీతో ఉన్నారా, కాంగ్రెస్ తో ఉన్నారనేది ఇంకా డైలమా ఉంది. ఆయన కూడా ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నారు. కానీ అఫీషియల్ గా ఏ పార్టీతో ఉన్నట్టుగా కూడా బయటికి పొక్కలేదు. బీజేపీకి అనుకూలంగా ఉన్నారని కొందరు, లేకపోతే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నారని కొందరు మాత్రమే పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంకా జగన్ విషయంలో మాత్రం జగన్ ఎటువైపు ఉన్నాడు, జగన్ ఎవరితో టచ్ లో ఉన్నాడు, న్యూట్రల్ గా ఉన్నాడా లేదా అన్న అంశం సాయంత్రం వరకు కూడా ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పుడు కేసీఆర్ అఫీషియల్ గా జగన్ తో కేసీఆర్ టీం సమావేశం కాబోతుంది కాబట్టి బహుశా ఫెడరల్ ఫ్రంట్ లోకి రావాలని ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే 2-3 సార్లు లోపల చర్చలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా కలిసి రావాలని ఇప్పటికే కేసీఆర్ పిలిపించారు. అందులో భాగంగానే రేపు కేటీఆర్ టీం జగన్తోనే చర్చలు జరపబోతున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ ను తీసుకోబోతున్నారు. అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఏపీలో టీఆర్ఎస్ తరఫున నేతలు ప్రచారం చేసేందుకు అనుకూలంగా మలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా ఏపీకి వెళ్లి ప్రచారం చేసే అవకాశం ఉందని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కానీ కేసీఆర్ కూడా స్వయంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తాము, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి. ఆల్మోస్ట్ ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులకు, చాలా అంశాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో, ఇంకోవైపు బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం అంటూ కేసీఆర్, జగన్ ఇదంతా కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కూడా జగన్ తో జరిపే చర్చలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సాకేత్, రేపు జగన్ తో ఏం మాట్లాడబోతున్నారు, జగన్ ఏం చెప్తారు, ఆల్మోస్ట్ ఫెడరల్ ఫ్రంట్ లోకి వచ్చేందుకు జగన్ కూడా సుఖంగా ఉన్నట్లుగానే సమాచారం ఉంది. ఈ ఫ్రంట్ లోకి వచ్చిన తర్వాత రేపు మారే రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ మారే రాజకీయాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి, ఎవరికి చేదుగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. రేపు మాత్రం కేటీఆర్ టీం జగన్ తో నేరుగా కలవబోతుంది. సమయం ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. ఆల్మోస్ట్ రేపు ఉదయంకు జగన్ తో ఏ టైంకు వాళ్ళు కలవబోతున్నారు, ఎక్కడ కలవబోతున్నారు అని మాత్రం చాలా క్లారిటీ బయటకు చెప్పే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ.